అతని డైలాగ్‌కి ఒక అద్భుతమైన పంచ్ ఉంటుంది. ఆ మూమెంట్‌కి ఒక స్పెషల్ సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తను ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయ్యి, హీరోగా కూడా సక్సెస్ అయ్యి, హిట్లు కొట్టి పెద్ద పెద్ద సినిమాల్లో పాన్ ఇండియా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ హీరోగా మార్చి 21వ తారీఖున ఒక అద్భుతమైన కథతో అదే పెళ్లి కాని ప్రసాద్. కౌశల్కి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? అంటే పెళ్లి కాని ప్రసాద్ అనేది మల్లేశ్వర్ సినిమా పెద్ద హిట్. అందులో వెంకటేష్ గారి నిక్ నేమ్ పెళ్లి కాని ప్రసాద్ అన్నది. సో ఇప్పటికీ ఆ సినిమా వచ్చేప్పటికి మన 15 years ప్లస్ అయిపోయినా ఇప్పటికీ ఆ సినిమా ఆ క్యారెక్టర్ అంతలా గుర్తుండిపోయింది. సో ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ పెళ్లి కాని ప్రసాద్ అనే ఈ టైటిల్తో మేము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాం. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఈ కమెడియన్గానే ఉండిపోవాలన్నా మనం ఇంకేది చేయలేమా? డిఫరెంట్ వేరియేషన్లో ఒక సెంటిమెంట్, ఒక ఎమోషను, ఇవన్నీ చేయలేమా? ఇవి మన వల్ల కాదా అనుకొని నాకు నేనుగా నిర్ణయించుకొని సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఒక ఎమోషన్ సినిమా చేయడం జరిగింది. అందులో ఫాదర్ సాంగ్ ఇప్పటికీ ఎంతమందికి ఫేవరెట్ సాంగ్, వెలుగు చీకటిలోన అనే సాంగ్. వెలుగు చీకటిలోన తోడై నిలిచే కానీ ఆ డైలాగ్ చాలా మంది చెప్పలేరు తెలుసా. ఎన్టీ రామారావు డైలాగు అంత సులభం కాదు అది చెప్పడం. నిజంగా ఆ విషయంలో నిన్ను చాలా మెచ్చుకోవాలన్నమాట. అంటే నీలో యాక్టర్గా ఎంత పొటెన్షియల్ ఉందన్నది ఆ డైలాగ్ చెప్పడం ద్వారానే తెలుస్తుంది. ఆ డైలాగు నేను సినిమాలో చెప్పాను, అది చాలా హ్యాపీ. ఒకనొక సందర్భంలో మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఎదుటి కూడా చెప్పాను ఆ డైలాగ్. అమ్మాయి హనీ రోజు, ఆమె మలయాళం ఆర్టిస్ట్, అక్కడైతే చిన్న డిస్కషన్ వచ్చింది. ఆ డైలాగు మా నాన్నగారు డైలాగులు ఎలా చెప్తారు చూసే నేడు కుర్రగారు వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషను అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. అది ఎవరు చెప్తారంటే ఇప్పుడే వినిపిస్తారని చెప్పి నన్ను పిలిచారు. మనం ఆ డైలాగ్ చెప్పాలి రండి. అయ్యో గురుగారు మీరు అడగడం మేము చెప్పకుండా పోవడం స్టార్ట్ గురుగారు. నిజంగా అక్కడ నాన్ స్టాప్ ఒక చెప్పేసరికి ఆమె కూడా షాక్ అయ్యింది. నేను ఇంత నాన్ స్టాప్గా డైలాగ్ చెప్తాను. మా రాజు మహారాజు రారాజు ప్రభాస్ అన్న, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని రాజు మనస్తత్వం. వెళ్ళి అడగగానే అన్నా ఇదన్నా అంటే అవునా తీసుకో సీన్స్ చూసి అరే క్వాలిటీ బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాం, 2 సీన్స్ చూసి బ్రహ్మాండంగా ప్లీజ్ టీజర్ ఎంత మాట ఏం కావాలి చేసుకో హ్యాపీగా, నేను స్టోరీ పెట్టినా నేను రిలీజ్ చేస్తానని చెప్పి ప్రభాస్ అన్న అంటే అంత స్థాయిలోని వ్యక్తి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. స్పెషల్ టచ్ అని చెప్పే దాంట్లో నాకు ఈసారి చిన్న ఫీలింగ్, చిన్న వైబ్రేషన్ ఉంది. ఎందుకంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఆ గెస్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాక అతని డైలాగ్కి ఒక అద్భుతమైన పంచ్ ఉంటుంది. ఆ మూమెంట్కి ఒక స్పెషల్ సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తను ఆర్టిస్ట్గా ఫేమస్ అయ్యి, హీరోగా కూడా సక్సెస్ అయ్యి, హిట్లు కొట్టి పెద్ద పెద్ద సినిమాల్లో పాన్ ఇండియా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ హీరోగా మార్చి 21వ తారీఖున మొత్తం తెలంగాణ, ఆంధ్ర ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా చూసే విధంగా ఒక అద్భుతమైన కథతో అదే పెళ్లి కాని ప్రసాద్. ఎంత అద్భుతంగా ఉంది కదండి టైటిల్. అంటే మనకు బాగా చిరపరిచితమైన క్యారెక్టర్ అది వెంకటేష్ గారు చేసిన మల్లేశ్వర్ సినిమాలో. దాంతో ఆ సక్సెస్ సెంటిమెంట్తో మల్లేశ్వర్ సూపర్ హిట్, ఆ సక్సెస్ సెంటిమెంట్తో ఇప్పుడు మళ్ళీ పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్తో ఇప్పుడు వస్తున్న ఈ హీరో ఎవరో కాదు, మనందరం ఎంతో ఇష్టపడే సప్తగిరి. ఇప్పుడు ప్రెసెంట్ హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ అన్నా. నాగేంద్ర అన్న ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది నాకు బేసిక్. ఎందుకంటే నీ సినిమా చూసి హీరోగా చాలా రోజులైంది. ఇంత గ్యాప్ ఎందుకు? నీకు వేరేగా ఫాలోయింగ్ ఉంది, నీకు ఇండస్ట్రీలోని ఉంది, పబ్లిక్లోని ఉంది, బట్ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్టు? అంటే అన్న ఓపెన్గా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 20 years దగ్గర పడింది అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 7-8 years నాన్ స్టాప్ వర్క్, కమెడియన్గా ఒక 7 to 8 years నాన్ స్టాప్ వర్క్, హీరోగా ఒక 3-4 years,
ఇంత లైఫ్ మనం ఇండస్ట్రీలో చూసిన తర్వాత డెఫినెట్గా కాలం కూడా గ్యాప్ ఇస్తుంది, మనకు కూడా గ్యాప్ ఇస్తుంది. 100% ఆ గ్యాప్ అనేది మనకు కూడా అవసరం. ఆ గ్యాప్ అనేది రాలేదు, వచ్చింది అనేది కూడా యాక్సెప్ట్ చేస్తూనే ఈ గ్యాప్ అనేది మనల్ని మనం రీబూస్ట్ చేసుకోవడానికి, ఒకసారి మనల్ని మనం ఒకసారి రివ్యూ చేసుకోవడానికి, రిఫ్రెష్ చేసుకోవడానికి, మనం ఇంతకాలం ఏం సాధించాం, ఇంతకాలం ఇండస్ట్రీకి వచ్చాం, ఏం పోగొట్టుకున్నాం, ఏం సాధించాం, ఎలా ముందుకు వచ్చాం, ఆ జీవితాన్ని అంతా ఒకసారి నెమరేసుకొని ఒకసారి తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకొని తర్వాత వెళ్ళాల్సిన దారి ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్గా 100% సక్సెస్ఫుల్ సినిమాలు పనిచేసాం, బొమ్మర్ లాంటి క్లాసికల్ పనిచేసాం, కమెడియన్గా కొన్ని సినిమాలకు బ్యాక్ బోన్గా ఉంటూ ముందుకు నడిపించాం. ప్రేమకథ చిత్రం కావచ్చు, ఎక్స్ప్రెస్ రాజా, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇలా మనకంటూ ఒక కామెడీ పరంగా మనకంటూ ఒక ఇక్కడే కదా సప్తగిరి అన్నవాడు ఫేమస్ అయ్యి పాపులర్ అయ్యింది. కమెడియన్గా కూడా సక్సెస్ కొట్టాం, హీరోగా కూడా 2 సినిమాలు సక్సెస్, మంచి పేరు సంపాదించాం. ఇంత లైఫ్ చూసిన తర్వాత మనకి ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది ఏ దారిలో వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఫర్దర్గా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే ఆలోచనతోనే ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తీసుకున్నాం. ఆ గ్యాప్ తర్వాత వీటన్నిటికీ నేను ఏదైతే రిఫ్రెష్ అయ్యానో అదే పెళ్లిగాని ప్రసాద్. అంటే పెళ్లికాని ప్రసాద్ అనేది మల్లేశ్వర్ సినిమా పెద్ద హిట్. అందులో వెంకటేష్ గారి నిక్ నేమ్ పెళ్లికాని ప్రసాద్ అన్నది, ఏదో వీరమార్చినేని భవానీ ప్రసాద్ ఏదో ఒరిజినల్ నేమ్ సినిమాలో. అవును. బట్ పెళ్లికాని ప్రసాద్ వాళ్ళు ఆఫీస్ లో పెట్టుకున్న పేరు. ఇది ఎవరు పెట్టిన పేరు ఈ మీ సినిమాలో అన్న? ఇది క్యారెక్టర్ కి, ఈ క్యారెక్టర్ గా వాళ్ళు అనుకోవడమే పెళ్లిగాని ప్రసాద్ అనే టైటిల్ పెట్టి రాశారు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ కి పెళ్లిగాని ప్రసాద్ టైటిల్ బాగుంటుందని రాశారు వాళ్ళు. అది డైరెక్టర్ టీమ్ అండ్ సజెస్ట్ చేసిన టైటిల్ అది. ప్లస్ వెంకటేష్ గారి కెరీర్ లోనే అదొక గొప్ప ఐకానిక్ క్యారెక్టర్. ఈ రోజుకి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎక్కడో ఇప్పుడే ఒకటి రీల్ చూశాను, వెంకటేష్ గారు అలా రోడ్డు పై నడుస్తూ వెళ్తుంటే కొన్ని ఫ్యామిలీస్ పెళ్లిగాని ప్రసాద్ అని అరిచాయి. సో ఇప్పటికీ ఆ సినిమా వచ్చి ఇప్పటికి మన 15 years ప్లస్ అయిపోయినా ఇప్పటికీ ఆ సినిమా ఆ క్యారెక్టర్ అంతలా గుర్తుండిపోయింది. సో ఆ టైటిల్తో నేను రావడం, వెంకటేష్ గారు కూడా సంక్రాంతికి వస్తుండడంతో రీజనల్ లాంగ్వేజెస్లో బ్లాక్ బస్టర్ నెంబర్ 1 సినిమా నిలిచిన సంక్రాంతికి వస్తున్న సినిమా తీయడం, సో ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ పెళ్లిగాని ప్రసాద్ అనే ఈ టైటిల్తో మేము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. కానీ ఒక విషయం గమనించాలి, ఇప్పుడు ఆ టైటిల్ పెట్టడం వల్ల అసలు సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది, పైగా నీ కంబ్యాక్ రైట్. అలాంటి టైటిల్ ఇప్పుడు నీ వెనకాతల ఎక్కడో తెలియకుండానే వెంకటేష్ గారు కనిపిస్తున్నారు. నో డౌట్ అన్న, నేను ప్రామిస్ చేస్తున్నా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. ఆ క్యారెక్టర్ని ఏమాత్రం తగ్గించాం, దానికి మచ్చ తీసుకురాం. ఇంకా ఆ పెళ్లిగాని ప్రసాద్ లెగసీని ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్తాం. నీ వెర్షన్ లో ఉంటుంది, నా వర్షన్ లో ఉంటుంది. అది ఇది టోటల్ కంప్లీట్ కథ వేరే. కథ వేరు, నేను కథ ఎందుకు అవుతుంది కానీ, బట్ పెళ్లికాని ప్రసాద్ వెంకటేష్ గారి డైమెన్షన్ వేరు, సప్తగిరి డైమెన్షన్ వేరు. అంతే, ఆ గ్యాప్, ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా 100%. కానీ నేను ఎక్కడ మెచ్చుకుంటానంటే అంత బిగబట్టి అసలు ఆ గ్యాప్ని పక్కన సినిమాలు చేస్తూనే, బట్ అదర్వైజ్ హీరోగా రావడం కోసం అని నువ్వు పడ్డ తాపత్రయం, ఒక మంచి కథ గురించి ప్రొడ్యూసర్లు ఎప్పుడూ ఉన్నారు రెడీగా, బట్ నువ్వు అంత విల్లింగ్ గా ఇమీడియట్ గా చేసే మనిషివి కాదు కదా, మంచి సబ్జెక్ట్ దొరకాలి ఇవన్నీ. బట్ ఈ ప్రయాణం నీకు ఎలా అనిపించింది అన్న? ఈ వర్క్ అనేది ఎప్పుడు ఇష్టమే, ఈ వర్క్లో తాపత్రయపడడం, ఈ వర్క్ కోసం చుట్టూ తిరగడం, ఈ వర్క్లోనే బతకడం, ఈ వర్కే మనకు తెలుసు కాబట్టి వర్క్ ఎప్పుడు నేను కష్టం అనుకోను, చాలా ఇష్టపడి చేశాను. కాకపోతే హీరో అయిన తర్వాత సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బివి అంటే అంతమంది కమెడియన్గా ఒక 7-8 years చేసిన తర్వాత తెలియని ఒక మొనాటివి మనకే వచ్చింది. అవి అంటే క్యారెక్టర్లు, కొన్ని క్యారెక్టర్లు హిట్ అవ్వడం వల్ల మనకి రిపీటెడ్గా అవే క్యారెక్టర్స్ వస్తూ పోయాయి. ప్రేమ కథ చిత్రంతో దెయ్యం దగ్గర దెబ్బలు తిన్నానని మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల గెస్ట్ హౌస్లో దెయ్యాలన్నీ కొట్టాను, పిలిచి కొట్టే. సో అదే క్యారెక్టర్ రాయడం మొదలు పెడతారు. అలా భయపడాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, మీరు ఆ టోన్తో మాట్లాడాలి, ఇలా చాలా వరకు జరిగింది. సో అప్పుడు మనకు కూడా సినిమాలు అలా వస్తున్నాయి, అది బాగా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కంటిన్యూ చేసాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం ఒకసారి ఆలోచించుకుంటే ఏంటో రెగ్యులర్గా మనమే చేస్తున్నాం, అవే చేస్తున్నాం, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఈ కమెడియన్గానే ఉండిపోవాలన్నా మనం, ఇంకేది చేయలేమా, డిఫరెంట్ వేరియేషన్లో ఒక సెంటిమెంట్, ఒక ఎమోషను, ఇవన్నీ చేయలేమా, ఇవి మన వల్ల కాదా అనుకొని నాకు నేనుగా నిర్ణయించుకుని సప్తగిరి ఎక్స్ప్రెస్ లాంటి ఒక ఎమోషన్ సినిమా చేయడం జరిగింది. అందులో ఫాదర్ సాంగ్ ఇప్పటికీ ఎంతమందికి ఫేవరెట్ సాంగ్, వెలుగు చీకటిలోన అనే సాంగ్. ఎవరు ఫాదర్ విలేజెస్లో కావచ్చు, బీసీలో చాలా మంది దగ్గర రింగ్ టోన్లుగా ఉంటుంది. వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకునేటప్పుడు ఆ సాంగ్ పెట్టుకుంటారు, వెలుగు చీకటిలోన అనే సాంగ్.
అందులో ప్లస్ నేను చెప్పిన దానవీర సొరకన్న డైలాగ్ కావచ్చు, అవును. నాలో ఈ వేరియేషన్ ఉంది అని, దాంట్లో సెంటిమెంట్ కావచ్చు. కానీ ఆ డైలాగ్ చాలా మంది చెప్పలేరు తెలుసా. ఎన్టీ రామారావు డైలాగు అంత సులభం కాదు అది చెప్పడం. అవును. నిజంగా ఆ విషయంలో నిన్ను చాలా మెచ్చుకోవాలన్నమాట. అంటే నీలో యాక్టర్గా ఎంత పొటెన్షియల్ ఉందన్నది ఆ డైలాగ్ చెప్పడం ద్వారానే తెలుస్తుంది. అవును. 100%. ఆ డైలాగ్ నేను సినిమాలో చెప్పాను, అది చాలా హ్యాపీ. ఒకానొక సందర్భంలో మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఎదుటి కూడా చెప్పాను ఆ డైలాగ్. అవునా? అది మీరు చూసే ఉంటారు, యూట్యూబ్ లో బాగా అవును, వైరల్ అవును, అవును, సారీ, అవునా అంటున్నాను నేను. యాదృచ్ఛికంగా కానీ కరెక్ట్. డూ యూ రిమెంబర్ ద డైలాగ్ ఇప్పటికీ? 100% ఒకసారి చెప్పవా? చెప్దాం, మూమెంట్ Okay. పోయిన తర్వాత చెప్దాం, తప్పకుండా చెప్తా. అది నాకు అసలు బాలకృష్ణ గారు టర్కీలో షూటింగ్ చేస్తున్నప్పుడు నిజంగా సప్తగిరి రెడీ అన్నారు. సార్ కింద లంచెస్ కింద ఎక్కడ ఉన్నారు సార్ అన్నారు. అది ఒక మేడ పైన జరుగుతుంది, ఒక భవనం పెద్ద బిల్డింగ్ లో ఓకే. కింద ఉంటే త్వరగా రమ్మని చెప్పారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను, వచ్చారు నా దగ్గరికి, బాబు గారు పిలుస్తున్నారంటే అవునని చెప్పి పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కాలి. దాదాపు ఒక 40-50 మినిట్స్ స్టెప్స్ ఉంటాయి. ఆయనకి పిలిచారు అనేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి అక్కడ నిలబడేసరికి మనం అమ్మాయి హనీ రోజ్ ఉంది, ఆమె మలయాళం ఆర్టిస్ట్, బాలకృష్ణ గారి పేరుగా అక్కడైతే చిన్న డిస్కషన్ వచ్చింది. ఆ డైలాగ్ మా నాన్నగారు డైలాగులు ఎలా చెప్తారో తెలిసే, నేడు కుర్రగారు వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. అది ఎవరు చెప్తారంటే ఇప్పుడే వినిపిస్తారని చెప్పి నన్ను పిలిచారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను బాలకృష్ణ గారి దగ్గర. అయితే మనం ఆ డైలాగ్ చెప్పాలి రండి. అయ్యో గురుగారు మీరు అడగడం మేము చెప్పకుండా పోవడం స్టార్ట్ గురుగారు. నిజంగా అక్కడ నాన్ స్టాప్ ఒక చెప్పేసరికి ఆమె కూడా షాక్ అయింది. ఏంటి ఇంత నాన్ స్టాప్ గా డైలాగ్ చెప్తారా? అంటే తెలుగు రాకపోయినా మన ప్రొనౌన్సియేషన్, మన హావభావాలు ప్లస్ ఆ డైలాగులు ఎలాగైనా మనకు కొంచెం వర్డ్స్ పలకడం కొంచెం టంగ్ రోలింగ్ ఉంటుంది. అమ్మో, అవి కాకుండా అంత క్లారిటీగా చెప్తుంటే అందులో బాలకృష్ణ గారు చిన్న చిన్న తప్పులు నన్ను సరి చేస్తూ ఆయన ఇచ్చేయడం, దాని ఓవరాల్ గా ఆ సిచ్యువేషన్ అనేది లైఫ్ లో నిజంగా నాకు గొప్ప మెమరబుల్ మూమెంట్. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఆ తర్వాత నిజంగా ఎందుకో తెలియదు చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. బాలకృష్ణ గారి ముందే డైలాగ్ చెప్పంటే మామూలు కూడా అయ్యాను అని. లేదండి మాకు ఆ డైలాగులు నేర్చుకోవడం, వాటిని చెప్పడం అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేర్చుకున్నాం అవన్నీ అని అలా చెప్పడం. అంటే ఒక యాక్టర్ కి తిను పెర్ఫెక్ట్ డైలాగ్ బాగా చెప్పగలడు అని అనడానికి దాన్ని మించిన ఇది ఇంకోటి లేదు. నా తాపత్రయం అదే అన్న. నేను కమెడియన్ కాదు, ఒక నటుడుగా మీరు నన్ను గుర్తించండి, మీ మీడియా నన్ను నటుడుగా గుర్తించండి అని చెప్పడం కోసమే ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ కావచ్చు, సప్తగిరి ఎల్ఎల్బి, జాలి ఎల్ఎల్బి రీమేక్, ఇప్పటికీ దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉందన్న. ప్రామిస్, నన్ను నమ్మండి. సప్తగిరి ఎల్ఎల్బి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ప్రేమ కథా చిత్రంకు కమెడియన్ గా నాకు ఎలా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో, సప్తగిరి ఎల్ఎల్బికి ఆ కోర్టు సీన్ ఒక ఫ్యాన్ బేస్ చాలా బాగుంటుంది. సినిమా నేను ఆ రోజు నీతో పాటు ప్రసాద్ ల్యాబ్ లో చూసాను. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes రాజ్కుమార్ గారికి నాకు వచ్చే డైలాగ్స్, మా ఆర్గ్యుమెంట్స్, అదే అంబ్రిల్లా పట్టుకుని వర్షంలో నేను ఇప్పటికీ మర్చిపోయిన ఆ సీన్. అంత ఇంపాక్ట్ ఉంది ఫిల్మ్ లో. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు కరెక్ట్ మూడ్ లోకి వెళ్ళవు, ఎందుకో చెప్పలేము మనం. అది అందరి హీరోలకి జరిగేదే, నీ ఒక్కరికి కాదు. కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ సినిమాని, ఈ పెళ్లికాని ప్రసాద్ అనే కథని ఎంచుకుని సినిమాగా చేయడంలో నీకు బేసిక్గా మ్యాక్సిమం ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి నువ్వు చెప్పాలంటే? అన్న ఎటువంటి ఛాలెంజ్ లేదన్న, ఇది నా జానర్, నా కామెడీ జానర్. ఇది నేను 100% దీన్ని ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే కామెడీ నేను రెగ్యులర్గా చేస్తా. స్క్రిప్ట్ నన్ను నవ్వించింది అనుకో, అంటే ఒక కమెడియన్నే స్క్రిప్ట్ చెప్పి నవ్వించారనుకో, డెఫినెట్గా అటువంటి స్క్రిప్ట్లు వదులుకోకూడదు. ఆ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ కావచ్చు, ఆ స్టోరీ చెప్పిన లోహిత్ కావచ్చు, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఈ ముగ్గురు టీం నా చుట్టూ కూర్చొని నా కథ చెప్తుంటే ఒక కమెడియన్గా నేను ఒక 4 చోట్ల పగలబడి నవ్వానన్న. ఇది కదా కాబట్టి నన్ను నవ్వించారు మీరు, ఎంతకన్నా ఏం కావాలి, ఇది అదృష్టం నాకు ఈ సినిమా దొరకడం. అంటే ఏంటంటే ఇంతకుముందున్న సప్తగిరిలా కాకుండా నా చుట్టూ ఒక 4-5 సప్తగిరిలు ఉంటారు, వాళ్ళు సప్తగిరిలో యాక్ట్ చేస్తుంటారు. నేను జస్ట్ ఆ సీన్ని ఏమాత్రం మనం డిస్టర్బ్ చేయకుండా ఆ మీటర్లో సెటిల్గా చేస్తాను. ఇది ఈ సినిమాకి నేను చేసినటువంటి. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఉన్నది. ఇప్పుడు కమెడియన్ గా నీకే నవ్వు తెప్పించిన సీన్లు, డైలాగులు, కథ ఒకటి ఉండగా, బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన మారుతి గారు, అండ్ మొన్ననే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి, వాళ్ళు ఆ సినిమా చూసి బాగుందని దాన్ని ఎంకరేజ్ చేయడం అన్నదే అసలు ఈ సినిమాకి అంత క్రేజ్ రావడానికి ఈ రోజున అది కారణం. అవునండి. నాకు ఫస్ట్ ఈ కథ విన్న వెంటనే
ఇప్పుడు ఈరోజు ట్రైలర్లో కూడా డైలాగ్స్ వచ్చాయి. ఏది ఇదే సమస్య ఉప్పెన సినిమాలో ఆషికి బేబంకి వస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా అని హీరోయిన్ అడిగితే తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా అని అడిగాం. అది పక్క అంటే అటువంటి డైలాగులు మనం చెప్తున్నప్పుడు ప్లస్ నాన్న కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నాను నాన్న, ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నాను నాన్న అంటే ఇవన్నీ ట్రెండీ డైలాగ్స్ నాకు ఫస్ట్ వర్షన్లోనే వినిపించారు. ఇది విని చాలా బాగుంది. ఆయన చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నా, తీసుకెళ్ళి డైరెక్ట్గా మారుతేనే వినిపించి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అన్నాయి కథ ఎలా మీరు కొంచెం జడ్జ్ చేయండి అన్నాను. సరే నువ్వు వెళ్ళిపో బయటకు అన్నారు. నేను హ్యాపీగా బయటకు వెళ్ళి టీ దాకా అలా తిరిగి వస్తే అన్న 1.5 hour నరేషన్ అన్నారు. ఫోన్ చేసి ఈ సినిమా కళ్ళు మూసుకొని నువ్వు చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రావాలి, ఇది నా ఆర్డర్ అన్నాడు. ఇది నా ఆర్డర్ అంతే, అసలు నువ్వు నీకు అది నచ్చలేదు నీకు అది ఇది కాదు కావాల్సింది, సినిమా చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రాన్నారు. సినిమా కంప్లీట్ చేసి ఒక 60 days తర్వాత ఫస్ట్ కాపీతో అన్న ఇంటికి వెళ్ళి అన్న హోమ్ థియేటర్లోనే ఫస్ట్ కాపీ వేసి నాకు చూడండి సినిమా బయటకు వచ్చాం. భుజం తట్టి సూపర్ సినిమా పని అయింది. సెకండ్ థాట్ లేదు, సినిమా హిట్. ఇప్పుడు దీన్ని సరైన ధరలో నేను తీసుకెళ్తా. ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి నీ ఫ్రెండ్ అనిల్ లోపలికి సినిమా చూపించి ఉంటాను. నేరుగా అనిల్ లోపలి అరే సినిమా దాన్ని చేసి సంక్రాంతికి వస్తాను అంత బిజీ షెడ్యూల్లో ఉన్న సినిమా చూశాడు. బాగుంది సినిమా, అర్జెంటుగా శిరీష్ సార్ చూపించు. అక్కడి నుంచి శిరీష్ సార్ దగ్గరికి వెళ్ళి శిరీష్ సార్ అనిల్ రావుపూడి నీ ఫ్రెండ్ చెప్పాడు నేను చూస్తా 100% చూస్తా. అంతకుముందే నువ్వు మా కంపెనీలో బాగా బాటప్ నో డౌట్, ఎప్పుడు మేము మీకు నీ వెంట ఉంటాం మేము ఆర్టిస్ట్గా. కానీ ఇప్పుడున్న సమయంలో చాలా క్రూషియల్ టైం, నాది వాల్యుబుల్ టైం. సినిమా షో నాకు నచ్చకపోతే 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను, నాకంత ఓపిక గుళ్ళేదన్న. 20 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను అన్న మీరు రండి, 10 నిమిషాల్లో బయటకు వచ్చాను నన్ను అంత ఛాలెంజింగ్గా తీసుకుని ఒకరోజు ప్రసాద్ మార్నింగ్ 8:30కి షో వేసి శిరీష్ అన్న వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. 2 hours నాన్ స్టాప్గా నవ్వాడు. కొన్ని చోట్లయితే మేము చాలా లిమిటెడ్ పీపుల్ చూసాం, అప్పటికే మేము ఒక 15 times చూసి మేము అలా కూర్చొని చూస్తున్నాం. ఆయన పగలబడి నవ్వుతున్నాడు, మమ్మల్ని అడుగుతున్నాడు నాకు నవ్వు వస్తుంది మీరు నవ్వరేంటయ్యా అంటున్నాడు. అన్నా మేము చూసి చూసి మాకు ఇదేందన్న అంటే నాకు నవ్వు వస్తుంది మీరంతా నవ్వకపోతే నేను ఎందుకు నవ్వుతాను అనుకో, నేను కాముకున్నాను నవ్వండి అయ్యా అన్నాడు. అమ్మ అనుకున్నాం. సో కాన్ఫిడెన్స్ భుజం తట్టాడు. మళ్ళీ నేరుగా రాజ్ సార్ దగ్గరికి వెళ్ళాను, ఇది సార్ నేను శిరీష్ అన్నని ఫాలో అయిపోండి అన్నారు. రాజ్ సార్ కూడా సినిమా చూశారు, చూసి డన్. ఇంకా ప్రమోషన్స్ మీరు స్టార్ట్ చేసుకొని దీనికి అండా దండా కొండలా మనం ఉన్నాం, నువ్వు మావాడు వెళ్ళిపోన్నారు. డన్. ఆ రోజు నుంచి ఈ రోజు మీ ముందు కూర్చోండి. అంటే ఇదొక మంచి సెనేరియో. మారుతి గారు చూసి కథ విని కథ స్టేజ్లోనే బాగుందని ఆయన చెప్పడం, తర్వాత సినిమా ఫస్ట్ కాపీ ఆయనే చూడడం, ఇవన్నీ చాలా మంచి శుభసూచకాలు అంటారు. ఆ ఫీల్ అంత పెద్ద పీపుల్ బిగ్ పీపుల్ దీని వెనక నిలబడి బిగ్ పీపుల్ ను ఈ ఎంటర్టైన్మెంట్ అనే ఒక కంటెంట్ కి సిగ్నేచర్స్. అవును అవును. అండ్ లేటెస్ట్ రిజల్ట్ అనిల్ రావుపూడి అంతకన్నా పెద్ద హిట్ మొత్తం ఇండియాలోనే రాలా. అవును కరెక్ట్ కదా. అవును. సో అలాంటి వాడు చూసి భలే సినిమా ఇదని చెప్పి దిల్ రాజు గారికి చెప్పడం, వాళ్ళు ఎస్విసి వేసుకోవడానికి రిలీజ్ వెరీ ఎంత స్ట్రాంగ్ వెళ్తుందో ప్రోడక్ట్ మార్కెట్ లోకి. దానికి నేను అసలు మొట్టమొదటి నేను కంగ్రాచులేట్ చేస్తాను. అండ్ టీజర్ మా రాజు మహారాజు రారాజు ప్రభాస్ అన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని రాజు మనస్తత్వం. వెళ్ళి అడగగానే అన్నా ఇదన్నా అంటే అవునా తీసుకో సీన్స్ చూసి అరే క్వాలిటీ బాగుంది చాలా ఫ్రెష్గా ఉన్నాం, 2-3 సీన్స్ చూసి బ్రహ్మాండంగా ప్లీజ్ టీజర్ ఎంత మాట ఏం కావాలి చేసుకో హ్యాపీగా, నేను స్టోరీ పెట్టినా నేను రిలీజ్ చేస్తానని చెప్పి ప్రభాస్ అన్న అంటే అంత స్థాయిలోని వ్యక్తి. మనం ఏదైనా కొంచెం క్వాలిటీ లేని సినిమా చూపిస్తే కొంచెం వాళ్ళకి ఎలా మనం చేస్తామని ఉంటుంది. క్వాలిటీ చూసి పైగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఎలాంటివి అన్ని పెద్ద పెద్ద సినిమాలు, ఫ్యాన్ వరల్డ్ ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది. అలాంటి వాడు కూడా చూసాడంటే చూసి ఈ క్వాలిటీ మెచ్చి ఆ కంటెంట్ నచ్చి బాగుంది బ్రదర్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేయడం ఎంత హ్యాపీ. అదే మీరన్నట్టు ట్రైలర్ పెళ్లిగాం ప్రసాద్కి ఒక ఐకానిక్ క్యారెక్టర్ మన వెంకటేష్ గారు చూసి వెంకటేష్ గారిని అడిగా సూపర్ చాలా బాగుంది కంటెంట్ బాగుంది అదిరిపోయింది ట్రైలర్ రిలీజ్ చేస్తారా అంటే వీళ్ళందరి అండదండలు ఉండబట్టే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మేము ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతాను. తప్పకుండా అంటే ప్రోడక్ట్కి మామూలుగా మనం సిమ్టమ్స్ అంటాం, అంటే ముందు వెళ్ళే పద్ధతి ప్రకారం అదేదో బలగా వెళ్తున్నదిరా అన్న ఫీల్ ఉంటుంది. అది పెళ్లికాని ప్రసాద్కి బాగా క్యాప్చర్ చేసింది. అందరూ ఎటు విన్నా సెంటిమెంటల్ గా ఎవరి మాట విన్నా ఎవరి పేరు విన్నా కూడా దానికి ఒక గ్రేడ్ పెరుగుతుంది. అవును
తగ్గట్లేదు ఎక్కడన్నా. అన్న ఎక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, విజన్ అండ్ లిజన్ చాలా ఇంపార్టెంట్. నేను రెమ్యునరేషన్ విషయం కూడా అంతగా పట్టించుకోను, కానీ నా సినిమా క్వాలిటీగా ఉండాలని మాత్రం పరితపిస్తా, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినాను కాబట్టి. సో ఆ క్వాలిటీ ఈ సినిమాలో కూడా నాకు కనపడింది. మా కెమెరామెన్ సుజాత సిద్ధార్థ బిఫోర్ చాలా మూవీస్ చేశాడు మంచి సినిమాలో, అతను మాకున్న బడ్జెట్లో వచ్చి సేమ్ అవుట్పుట్ ఇచ్చాడు. అది నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఆయన చూపించిన ఆ విజన్ ప్రకారం ఈరోజు నేను అందరి దగ్గర వెళ్ళగలుగుతున్నాను, అందరికి చూపించగలుగుతున్నాను. సో అది హ్యాట్స్ ఆఫ్. అంటే మరి లేకపోతే దిల్ రాజు గారు వాళ్ళు చూసి చెయ్యరు కదా. చేయరుగా అదే తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే. నువ్వు సినిమా మా సినిమాలో క్యారెక్టర్ చేసుకో బ్రహ్మాండంగా, అంతేగాని ఈ రిలీజులు ఈ సినిమాలు చేయడం విషయంలో మాత్రం నచ్చందే లోపల కూడా అడుగు పెట్టినవారు. నో డౌట్ అందులో కంటెంట్ బాగుంది డన్. ఇలా ఏంట్రా నిర్మోహమాటంగా బిజినెస్ మ్యాన్స్, నో డౌట్. బిజినెస్ మ్యాన్ ఒకటిను. దిల్ రాజు గారి దగ్గర పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కువ ఈ ఫ్యామిలీ ఓరియంటేషన్ కథలు సినిమాలు హిట్లు కొట్టిన వ్యక్తి ఆయన. అవును. మొన్న లేదు సంక్రాంతికి వస్తున్న ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన ప్రతిసారి వీళ్ళు బ్లాక్ బస్టర్స్ అన్నారు. అలా 99% ఫ్యామిలీ మూవీస్ తో వచ్చిన ప్రతిసారి ఎస్విసి బ్యానర్. ఇంకెవరైనా యాక్టర్లు చూసారా నీది మామూలుగా? దాదాపు ఇప్పటికి 500 మెంబర్స్ చూసింటారు అన్న. బయట పీపుల్, ఇండస్ట్రీ వాళ్ళకి వేయలేదు, బయట పీపుల్కి, జనరల్ ఆడియన్స్ కి, వాళ్ళందరూ అసలు పగలబడి నవ్వారు. నాకు ఆనందం. అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే బిఫోర్ సినిమా చేశాను నేను, నాకు యావిడ్లో తెలిసిపోయింది మ్యాటర్, ఇది పని వదిలే, దీన్ని మనం మొయ్యలేం, దీన్ని బయటికి తీసుకెళ్ళాం, ప్లీజ్ ఇంక లివ్ ఇట్ అని చెప్పి వదిలేసాం. దాని గురించి నేను అంతగా పట్టించుకోలేదు. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, దానికి అన్ని సహకరించాల. ఆ స్క్రిప్ట్ విషయం కావచ్చు, బడ్జెట్ విషయం కావచ్చు, ఇవన్నీ కొన్ని నాకు కరెక్ట్గా సహకరించాల. నా చేతుల నుంచి సినిమా బయటకు వెళ్ళిపోయింది. సో అప్పుడు దాన్ని నీట్గా బయటపడేయడం జరిగింది. ఈ సినిమా చూసుకున్న తర్వాత అంతా నా చేతిలో ఉంది బ్రహ్మాండంగా, దీన్ని వదలకూడదు. నా చేతిలో మంచి కంటెంట్ ఉంది. నేను మంచి ఎగ్జామ్ రాశానని టెన్షన్తో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాలేదని టెన్షన్లో లేదు. మంచి ఎగ్జామ్ 100% అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ రాశాను. మార్క్స్ ఏమొస్తాయని వెయిటింగ్. ఎన్ని మార్కులు వస్తాయని వెయిటింగ్. క్లాస్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అవన్నీ గ్యారంటీ. కానీ ఎన్ని మార్కులు 99 100 అన్న దాని మీద ఉన్నా ప్రస్తుతానికి. లక్కీగా ఇప్పుడే ప్రీమియర్ షోకి బుక్ మై షో ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇంటర్వ్యూ అదొక టెన్షన్ ఉంది. ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అది చూసుకోవాలా. అసలు నాకు తెలియని విషయం, అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత హిట్ సిమ్టమ్స్ ఉన్న ఈ సినిమా గురించి నువ్వు ఎందుకు అంతలా వర్రీ అవుతున్నావు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? సినిమా బాగాలేకపోతే క్లారిటీగా మన మనస్సాక్షి మనం చెప్పేస్తాం. అవును, ఇంక ఇది పని అవ్వదు, దీన్ని మోసామంటే మనం పిచ్చోళ్ళైపోతాం. 100% దీని సినిమా పెట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా అంటారు. అవును, చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కానీ ఆ రిజల్ట్ డే కోసం ఒక వెయిటింగ్ ఉంటుంది కదన్నా, దానికోసం ఎందుకు టెన్షన్. కానీ నాకు ఇంకోటి ఉందని దానికి నువ్వు చెప్పాలి సమాధానం. ఏంటంటే రివ్యూలు ఏం రాసి పడుతుంటారో భయంతో చచ్చిపోతున్నాడు సప్తగిరి అన్న. ఘాట్ మీరు అడిగేశారు నా మనసులో. నాకు అది పెద్ద భయం, ఫోబియా పట్టుకుంది అన్న. అంటే ఏ రాస్తారో, ఎలా మార్కులు వేస్తారో, దీన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తారో అంటే కొంచెం అది కన్ఫ్యూజ్ గా ఉంది నాకు బాగా. ఇప్పుడు అదొక టెన్షన్ పట్టుకుంది నాకు, ఆ రోజు వీళ్ళు ఏం చెప్తారా అని. బట్ అది 100% ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సినిమా చూడండి. జెన్యున్ గా మీరు ఏమి రివ్యూ చెప్పినా కూడా నేను శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాను కూడా. దాని గురించి నాకు ఇంకోటి ఏంటంటే, రివ్యూలు అంతా 100% అవసరం సినిమాకి, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే కొంచెం బాగాలేదు హార్ష్ గా రాయకండి అన్న, మీకు దండం పెడతా. అది నా బాధ. కాదు సప్తగిరి, సూపర్ హిట్ సినిమాని ఏ రివ్యూ ఆపలేదు తెలుసా? ఇవాళ నేను చెప్తున్నా, శివ గీతాంజలి 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద జర్నలిస్టులు, ఆ రోజుల్లో ఓ పెద్ద సంస్థలో పనిచేసిన అతను రివ్యూ రాసి 2 చెత్త సినిమాలను రాశాడు. ఒక సినిమా అయితే అసలు చీకట్లో తీసాడు, ఏం కనిపిస్తున్నది, అసలు ఏం చూడాలి ఆడియన్స్ అని ఒక దాని. ఇంకో దాని గురించి గీతాంజలికి అయితే అసలు ఇది ఏడుపుగుట్టి సినిమా, ఇది అంతా అసలు ఏంటో, అలాంటి హీరో మీద ఇలాంటి సినిమా తీయొచ్చు అని రాశాడు. 2 నాగార్జున గారికి ఈ రోజున ఆయన జీవితంలో చెప్పుకునే క్యారెక్టర్, ఇండస్ట్రీ ల్యాండ్ మార్క్స్ అన్న. శివ ముందు, శివ తర్వాత, గీతాంజలి ముందు, గీతాంజలి తర్వాత కదా, లైన్ గీసాయి కదా. మరి అలాంటి సినిమాకి ఆయన 2 రివ్యూలు అలా రాశాడు. ఇప్పుడు నీ గురించి ఎవరైనా ఇప్పుడు నీ సినిమా ఇంతమంది చూసి కనీసం రీషూట్ చేసుకో, ఒక 2 సీన్లును బాగులేవనేనా చెప్పలేదు నీకు? చెప్పలా, అది చెప్పలా. ఇంకోటి ఏం చేశానంటే, ఏ మాత్రం దీన్ని డిస్టర్బ్ చేసామంటే ఉన్నది చెడిపోద్ది, అర్థం చేసుకో, వదిలేయి, ఇంకా లిమిట్ లాక్ చేసుకో. నేను అది చేస్తా, ఇది చేస్తా, మళ్ళీ ఆ షీట్ కొంచెం డైలాగ్ మార్చి ఏం చెప్పలే. ఫస్ట్ లాక్ చేసి
ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోన్నారు. నేను ఆ లాక్ చేసి అప్పుడు చూపించడం మొదలుపెట్టాను. ఇంకేమైనా బెటర్మెంట్ చేయొచ్చా, ఇంకేమైనా బెటర్, నేను ప్రతి ఒక్కరికి చూపించింది ఒకటే ఆన్సర్ కోసం. ఏదన్నా బెటర్మెంట్ ఏమైనా చెప్తారు, ఇంకేమైనా 2 రెండు సీన్లు సీన్లు షూట్ చేయడం, షూట్ చేయడం, ఏదైనా బెటర్మెంట్ చేయడం, 1 or 2 days షూటింగ్ పెట్టడం, లేకపోతే ఈ- తీసిమంటే ఒక బిట్ ఒక బిట్ తీసేయడం, ఈ ఆలోచనతోనే నేను 10 మందికి షో వేసాను. వాళ్ళు బయటకు వచ్చి ఒక్కటే మాట చెప్పారు, ఫస్ట్ ఉన్నది లాక్ చేసి ఇంకా సినిమా నీ దగ్గర లేదు, బయటకు వచ్చేసింది, మిగిలిన పనులు స్టార్ట్ చేయన్నారు. అంతే, డన్, థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా అసలు ఏం చేయాలి, ఒక్క డైలాగ్ ఒకటి మార్చాను అంతే, అంతేనా? అంతే, ఇంకేం మార్చలే. ఓకే. ఒక్క డైలాగ్ ఒకటి మళ్ళీ డబ్బింగ్ చెప్పి ఆ డైలాగ్ ఒకటి పెట్టుకున్నా. కానీ నాకు నవ్వొచ్చే విషయం ఇంకోటి చెప్తున్నా, సినిమా చూడకుండానే ఆ. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ధైర్యంగా కలేజాతో సెలెక్ట్ చేసుకున్నావు, జడ్జ్మెంట్ చేసుకున్నావు, ఇది సూపర్ అని వినిపించావు, ముందుకు వచ్చేసావు, ప్రొడ్యూసర్లు వచ్చేసారు, సినిమా తీసేశారు, కష్టపడి పని చేసావు, అన్నీ అయిపోయాయి, ఎక్కడా భయపడలేదు నువ్వు అవును. ఈ సినిమా విషయంలో. ఆ. కానీ రేపు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రివ్యూలు రాస్తారు అన్న, ఇది నిజం చెప్తున్నా అన్న, ఇప్పటికీ నువ్వు ఆ మాట ఎత్తగానే గుండెలు కొంచెం సింక్ అయిపోతాయి అమ్మ. నేను కూడా అట్లా కొద్దిగా అలా డౌన్ అవుతా, ఏ రాస్తారో, ఏం రాస్తారో, ఎలా రాస్తారో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తారో, అసలు అదొక నిజంగానే భయంగా ఉంది నాకు. ఇంకా భగవంతుడు నేను కోరుకుంటుంది, ప్లీజ్ వాళ్ళ మనసులు నా సినిమా వైపు పాజిటివ్గా మళ్ళించుతుండే మొక్కుంటున్నా అంతే. ఎందుకంటే ఇదంతా కూడా ఓకే అయిపోయింది, నాకు అక్కడే నేను లాక్ అవుతున్నా. అదే. కానీ ఒక్క విషయం నువ్వు ఇంకొకటి గుర్తించవలేదు, నాకైతే తెలియదు, ఊరికే నేను గుర్తు చేస్తున్నాను నీకు. నువ్వు ఈసారి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆ. ఎప్పుడూ ఇవ్వలేదు నువ్వు. అవును అవును అంటే నిన్ను అడుగుతున్నారు అవును, అడుగుతు కరెక్ట్. మీడియా వాళ్ళు, ఎందుకంటే ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్. సప్తగిరి ఏదో ప్రాజెక్ట్ చేశాడు, దాని గురించి మనం మాట్లాడాలి, దాన్ని డిస్కస్ చేసి ప్రతి జర్నలిస్టు ఫీల్ అయింది నాకు తెలుసు. అర్థమైందా? ఎప్పుడు ఎవరి వరకు ఎందుకు, ఇప్పుడు నేనే ఉన్నాను, నిన్న సాయంత్రం నుంచి నీ వెనకదలు పడుతున్నాను నేను, అయ్యో, ఎవరి కోసం అని చెప్పి. అవును. యూఆర్ బిజీగా ఉన్నావు అవును. అండ్ థియేటర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం, నువ్వు దాని గురించి ఊపిరి బిగబెట్టి ఎలా ఉన్నావు ఇన్ని రోజులు బట్టి, అవన్నీ నేను చూసే కళ్ళ. ఇంత నేను అంటే ఇష్టపడి ఇంత వర్క్ చేస్తున్నాను, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నానంటే నాకు సినిమా నచ్చింది కాబట్టి వెళ్తున్నాను. లేకపోతే మిస్ అయిపోతావు. 100% అర్థమైపోద్ది, ఏదో కొంచెం పైసా కోసం చేసి ఉంటాంలే అదే అని ఉంటుంది. కదా. చెప్పాను, బట్ ఇది పక్కా వర్కౌట్ అయింది. ఇంకా 21st అది నువ్వు మొన్న జనాల మనసు కూడా గెలుస్తానని నమ్మకం ఉంది నాకు. దాంట్లో కూడా నాకు ప్రాబ్లం లేదు. ఉమ్, చూసిన ప్రతి ప్రేక్షకుడు 100% సినిమా బాగుందని చెప్తారు. అది కూడా నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది. నాకు లేనిదల్లా ఒకటి అడగ దీనిపైనే లేదు, నాకు రివ్యూ రేటర్స్ పైనే లేదు. అదేలే, అది ఏం రాస్తారని భయం, అంటే లేదంటే ఏం రాస్తారు వీళ్ళు అని. అదే అంటే నువ్వు జడ్జ్ చేయలేవు కదా ఏం అవును. రాస్తారన్నది. అవును. ఇప్పుడు రివ్యూలు రాయడం మా మీడియా స్టాండర్డ్స్ లో మాట్లాడాలంటే ఓన్ చేసుకుని ఎవరికి వాళ్ళు దాన్ని వాళ్ళ స్టైల్ రాసేస్తున్నారు. అవును సినిమాకు ఒక స్టైల్ ఉంటుంది, సినిమాకు ఒక స్టైల్. అన్న, ఇంకోటి, నాలాంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఒక సినిమా తీశాడు అనుకోండి, అది ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే 2-3 years పడుతుంది. అవును, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయను వర్క్ నేను. మళ్ళీ అలా అంటే కంప్లీట్గా ఏదో చేస్తాం, వస్తుంటాం, ఇలా ఉంటే మళ్ళీ ఉంటుంది, మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మాలాంటి వ్యక్తులకి ఎవర్రా దిక్కు అంటే మీడియానే దిక్కు. మీరేదన్నా కాస్త చూసి మంచి రాస్తే, దాంట్లో ఉన్న మంచి ఉంటేనే మంచి రాస్తే మేము ముందుకెళ్ళగలం. దాంట్లో తేడా పడింది అనుకోండి, అదేంటంటే ఇప్పుడు రివ్యూస్ ఎలా ఉన్నాయి తెలుసు కదండి మీకు. సినిమా ఆన్లైన్ రివ్యూస్ వస్తున్నాయి, ఆ తర్వాత తప్పని ఆ రివ్యూ. ఇంకోటి ఏంటంటే రివ్యూస్ జనాలపైన ప్రభావితం బాగా చూపిస్తున్నాయి. పెద్ద హీరోలు చూపించమన్నా మాలాంటి వాళ్ళ కోసం సినిమా థియేటర్ రావడమే కష్టం కరెక్ట్గా. ఇప్పుడు ఇలాంటివి ఏదన్నా పడింది అనుకోండి, అసలే మొత్తానికి మోసం వస్తుంది. అందుకని నేను రివ్యూస్ గురించి భయపడుతున్నాను. అంటే ఒక్క మాట చెప్తున్నా, రివ్యూయర్స్ కానీ మీడియా కానీ కూడా ఒక మంచి సినిమా వస్తుందేమో అని వెయిట్ చేస్తుంటారు. అవును, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమాల మీద. ఇప్పుడు నీది ఎలాగంటే నువ్వంటే అందరికీ అభిమానం ఉంది, యూఆర్ ఎ సిన్సియర్ గై, యూఆర్ ఎ సిన్సియర్ యాక్టర్, పొటెన్షియల్ ఉన్న యాక్టర్ నువ్వు, అందరికీ తెలిసిన విషయం అది. లేకపోతే నువ్వు ఇన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఎందుకు పెట్టుకుంటారు నిన్ను, కరెక్ట్, నువ్వు పనికి రాకపోతే. సో నీ మీద ఆ అట్రాక్షన్ ఉన్నది మీడియాకి. సో నీ సినిమా ఇట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము, ఇదేదో ఒక సంఘర్షణాత్మకమైన కథ కాదు కదా. కాబట్టి దీన్ని అంత ఏక
కోడిగుడ్డు మీద ఏకలు పీకడానికి ఏం ఉండదు. అవును. మంచి రివ్యూసే నీకు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ విషయంలో. మా నాగేంద్ర అన్న బ్లెస్సింగ్స్. గట్టిగా నమ్ముతున్నాను. Thank you. తర్వాత నువ్వు 2-3 ఏళ్ళు అనేది అంటున్నావు చూడు ఇందాక, ఈ సినిమా బాగాలేదు 2-3. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన వెంటనే నువ్వు మళ్ళీ ఇంకో బంచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను రాసుకో, మా టీం అంతా ఉన్నది ఇక్కడ. థ్యాంక్ యూ నాగేంద్ర అన్న. 100% నీకు హిట్టాక్ వస్తుంది ఫిల్మ్. Thank ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి కదా, అడగాలి. అదేంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద ఆయన అయిపోయారు, రైట్? అన్ని ఫాదరు పెద్దరికంగా ఆ నలుగురు ఆ కైండ్ ఆఫ్ సినిమాలు పెద్ద హీరోలతో కాంబినేషన్లో ఆయన చేస్తున్నారు. నరేష్ గారు కూడా అంతే దాదాపుగా. వాళ్ళు చేసిన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో దానికి హీరో లేడు ఈ రోజున ఇండస్ట్రీలో. అల్లరి నరేష్ కూడా నాంది సినిమాలతో తను వేరే వైపు వెళ్ళిపోయాడు. దానికి ఒక పర్ఫెక్ట్ టైలర్ మేడ్ హీరో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉంటే అది నువ్వే. థ్యాంక్ యూ అన్న. అంత గొప్ప లెజెన్స్తో మనం పోల్చుకోలేం కానీ బట్ అటువంటి సబ్జెక్టులు దొరికితే, ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. నాది రాజేంద్ర ప్రసాద్ గారి ఇంతవరకు నేను ఒక్క సినిమా కూడా చూడనంటే ఏం లేదు. రాజేంద్ర ప్రసాద్ ప్రతి సినిమా ఫస్ట్ డే చూసాం, లేకపోతే మళ్ళీ రిపీట్ చూసి ఇప్పుడు కూడా అవే మన యూట్యూబ్లో. మాయలోడి సినిమా ఎన్నిసార్లు చూసింటాను. మాయలోడి కావచ్చు, ఎర్రమందారం కావచ్చు, రాజేంద్రుడు గజేంద్రుడు, కొబ్బరి బొండం, ఆ ఒక్కటి అడుక్కు, అప్పుల అప్పారావు, ఈ చెట్టు కింద ప్లేయర్, ఇవన్నీ లేడీ స్టైలర్, ఇంకా అసలు ఇవన్నీ పెళ్లి పుస్తకం, ఇవన్నీ అసలు ఆయన అంత గొప్ప మహానటుడు. ఆయన నిజంగా గ్రేట్, చాలా గొప్ప మహానటుడు అంతే. ఆయన నట కిరీటికి నిదర్శనం. ఆయన ఆ బిరుదుకి పర్ఫెక్ట్ సూటబుల్ గ్రేట్ పర్సన్ ఆయన. సో ఆయన సినిమాలు, ఆయన యాక్టింగ్ ఇప్పటికీ మాకు ఇన్స్పిరేషన్ అవి చూస్తుంటాం కూడా. సో నిజంగా ఆ జానర్లో మనకి ఏదైనా సినిమాలు పడి మనం ఆయన పేరును ఒక 10% నిలపగలిగితే ఆనందం. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా అది హిట్ అయ్యి అది డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా అది ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కి ఒక ప్యాత్ ని క్లియర్ చేసింది. ఇలాంటి సినిమాలు ఆడతాయి, అవును, ఈ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్, ఓ జంజల్ గారు, నాలంగి నరసింహారావు వీళ్ళందరూ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి హీరో కావాలి. నువ్వు ఈ సినిమాతో నువ్వు ఆ అవసరాన్ని ఇండస్ట్రీకి క్రియేట్ చేస్తావు అన్నది నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ గ్యాప్ అన్నది దాన్నే కదా అనిల్ రావిపూడి మొన్న బ్రహ్మాండంగా ఎక్స్ప్లైట్ చేసాడు. ఆ ఫ్యామిలీ డ్రామా ఫన్ అసలు అనిల్ రావిపూడి కామెడీ అది ఎంటైర్ డిఫరెంట్. అది డిఫరెంట్. మనిషే ఎంటర్టైన్మెంట్. మనం కూర్చుంటే ఒక 10 నిమిషాలు అనిల్తో కూర్చుంటే 9.5 minutes నవ్వుతాం, ఇంకా ½ minute ఏరా ఎలా బాగున్నావా అంటాం అంతే. మిగతా 9.5 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. నేనైతే అసలు కింద పడి దొల్లుతుంటా, కింద పడి లేరా పైకి లేరా కూర్చోరా అంటుంటా. అంటే మీ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ పనిచేశారు? అవును, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు బాగా పరిచయం. నేను ఆర్టిస్ట్కి అప్పుడే టర్న్ అయినప్పుడు అనిల్ రావుపూడి రైటర్ కొన్ని సినిమాలకి. కందిరిగా అనిల్ రావుపూడి ఇచ్చింది, యాడికి పోయేది ఏం అగుబల్లా అక్కడ 3 ఆప్షన్లు, 3ది నీకు బాగా ఇష్టమైన ఆప్షన్ అంటావు, నువ్వు పోరా అంటాను చూడు. ఆ డైలాగ్ కరెక్ట్గా సినిమాలో ½ minute వస్తుంది అంతే, 1 minute వస్తుంది. దాని బిఫోరే ఆ ముందు రోజు పిలిచి నాకు యాక్ట్ చేసి చూపించాడు, ఇది నువ్వు చేయాలిరా, నేను చేద్దాం అనుకున్న క్యారెక్టర్ నీకు ఇస్తున్నా అన్నాడు. చేసినప్పుడే స్టన్ అయ్యా, నాకు చెప్పాడు, నిజంగా షాక్ అయ్యా. నాకు ఎందుకు ఇస్తున్నాడు, ఈ స్లాంగ్ నువ్వే కరెక్ట్గా మాట్లాడుతావు అన్నాడు. రైట్ డన్ అన్న, రేపు వచ్చే పొద్దున అన్నాడు. పొద్దున అయ్యేసరికి ఇంకా అది బ్లాస్ట్ ఈ థియేటర్ మొత్తం. హీరో రామ్ గారు ప్రతి సక్సెస్ టూర్కి, ఈ సినిమా సక్సెస్ టూర్కి నాతో పాటు సప్తగురువు రావాలని మొత్తం సక్సెస్ టూర్ మొత్తం నన్ను పక్కన పెట్టుకొని తిరిగారు. అలా జరిగింది అది. సో ఆ ఒక్క 1 minute నాకు ప్రేమక చిత్రంలో అవకాశం వచ్చింది. ఇలాంటి లాంగ్వేజ్తో, ఈ బాడీ లాంగ్వేజ్తో సినిమా చేద్దామని. అంటే మారుతి అని నాకు ఫస్ట్ డే నుంచి తెలుసు, ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ డే నుంచి. ఒక చిన్న డెమో ఇచ్చాం, అరే ఇది అద్భుతం అని. అలా ఆ సినిమాలో దొరికింది. ఎగ్జాక్ట్లీ. అయితే నువ్వు సరే ఈ రివ్యూవర్స్ ఈ భయం పక్కన పెడితే, మొన్న నువ్వు ప్రెస్ మీట్లో కూడా ఒక పాయింట్ ప్రస్తావించావు. అంటే హీరోయిన్లు ఎందుకు మా పక్కన చెయ్యరు, డబ్బులు ఇస్తాం ఇంటి దగ్గర ఫ్రీగా కూర్చునే బదులు. అసలు అలాంటి వాతావరణాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది అన్న? సినిమా ఫస్ట్ హీరోయిన్లు కావచ్చు, హీరో కావచ్చు, అంటే కొత్త వాళ్ళు, కొంచెం బాగున్న వాళ్ళు, మంచి ఫస్ట్ కథనే జడ్జ్ చేయాలి వాళ్ళు. ఈ కథ బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది, దీన్ని చేస్తే నేను ఇంకో స్టెప్కి వెళ్తాను, ఇందులో నాకు హీరోయిన్గా నాకు వెయిట్ ఉంది ఈ క్యారెక్టర్లో అని అటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, డెఫినెట్గా ఫర్దర్గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అక్కడ అది చూడమని చెప్తాను నేను. ఏ హీరోతో పక్కన చేస్తున్నామనేది చూడకూడదు.
అలా మా డైరెక్టర్ గారు కూడా 2-3 హీరోయిన్లు అప్రోచ్ అయ్యారు ఈ సినిమాకి, కొంచెం వాల్యూ ఉన్న హీరోయిన్లు. డబ్బులు కూడా మీ తగ్గట్టే ఇస్తా ఉన్నారు. సో మనం రిజెక్ట్ చేసేసరికి అప్పుడు కొంచెం కమెడియన్ పక్క అని కొంతమంది ఏంటంటే వాళ్ళు చేయడానికి కూడా ఇష్టపడతారు, మధ్యలో వాళ్ళు చెడిపేస్తారు. కమెడియన్ పక్కన చేస్తావు నువ్వు అని అలా చెడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు తలుచుకున్నప్పుడు అరే మిస్ అయ్యింది, ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఫైనల్గా మాకు ప్రియాంక శర్మ ఆ అమ్మాయి ఒప్పుకోవడం, సినిమా వర్కౌట్ అయింది. దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను అంతే తప్ప. బట్ వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు, వాళ్ళకి పెద్ద అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అదే సరే, ఇప్పుడు సినిమా హిట్ అయితే అది అందరికీ హెల్ప్ అవుతుంది కదా. అయిపోతుంది. ఇప్పుడు మరి మొన్న దాని ప్రతిదానికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామే ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్న, ఒక హీరో పక్కన ఎంత అందమైన అమ్మాయిలు యాక్ట్ చేస్తారు, బ్రహ్మాండంగా ఎంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. అలా మనకు కూడా రావాలి అని ఆశించే వ్యక్తిని నేను. ఈవెన్ నేనే కదా కమెడీ, ఏ కమెడియన్ కావచ్చు, ఏ చిన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా చేసినప్పుడు ఆ పేరు అలా ఉందనుకోండి, సినిమాకి వాల్యూ పెరుగుతుంది. దానికోసం తమిళ కల్చర్ వేరులే అబ్బా, ఏమైనప్పటికీ మన కల్చర్ వేరు. ఇక్కడ నువ్వు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు చేద్దాం అనుకుని రెడీ అయినా మధ్యలో వెళ్ళా సప్తగిరితో సినిమా అండి 6 నెలలు ఖాళీగా ఉంది, కావాలంటే నీ మార్కెట్ పడిపోద్ది, నీ రేంజ్ పడిపోద్ది, నేను మరి పెద్ద హీరోలు పెట్టుకోరు సప్తగిరి పక్కన చేస్తే అని భయపెడతారు. మేనేజర్లు ఉంటారు అలాంటి వాళ్ళు, రకరకాల ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సినిమా పెళ్లికాని ప్రసాద్ గురించే మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో హీరోయిన్ డామినేషన్ క్యారెక్టర్ అన్న లక్కీ చెప్తున్నాను నేను. సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరు బయటకు వస్తే మీరు ఏమంటారంటే సప్తగిరి ఒక క్యారెక్టర్ చేశారంటారు. అంత మంచి క్యారెక్టర్, హీరోయిన్ ఫ్యామిలీకి హీరోయిన్కి ఉన్న క్యారెక్టర్. అందుకే నేను అంతలా మంచి హీరోయిన్ కావాలని తాపత్రయపడి, లక్కీకి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా చేసింది, సినిమాని లీడ్ చేసింది, బ్రహ్మాండంగా ఉన్న సాటిస్ఫై చేసింది అమ్మాయి అందరినీ. అది హ్యాపీ కదా అంట 100%. ఎందుకంటే సినిమా హిట్ అయితే ఇప్పుడు అమ్మాయి స్టార్ రేపటి నుంచి అంతే, అంటే రాత అలా రాసి పెట్టింది. అది నేను కొంతమంది మీరు అలా ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు జడ్జ్ చేయాల్సింది కథని, హీరోని కాదు. నేను ఎవరి పక్క, ఇప్పుడు అప్పట్లో బాబు మోహన్ గారి పక్కన సౌందర్య గారి సాంగ్ ఇప్పటికి చినుకు చినుకు దాని వరకు వెళ్ళిపోతావు. సీతారామయ్య గారి మనోరల్ సినిమాలో మీనా క్యారెక్టర్ కి ఎంత మందిని అడిగారు తెలుసా? ఓకే, క్రాంతి కుమార్ గారు వాళ్ళు, నాకు తెలుసు. అప్పుడు ఇప్పుడు క్లాసిక్ అది క్లాసిక్ కాదు. ఆ సినిమా పెద్ద హిట్ అవగానే చంటి సినిమాలో హీరోయిన్ గురించి వెతుకుతున్నారు. 6 అన్నదమ్ములు ఒక హీరోయిన్ అంటే 6 నెలలు అయినా దొరకలేదు చంటి సినిమాలో హీరోయిన్. దొరకపోతే ఇలా రిలీజ్ అయింది సీతారామయ్య గారి మనోరాలు, పెద్ద హిట్ టాక్ వచ్చింది. రాగానే వెంటనే ఆన్ ది స్పాట్ మీనాన్ని బుక్ చేశారు చంటి సినిమాకి. అలాగే ఈ అమ్మాయికి కూడా జరగచ్చు, మంచి జరగాలి. చిత్రాలు ఇక్కడే జరుగుతాయి, బయట ఇక్కడ జరగవు. సో నేను 100% నేను కోరుకునేది, అండ్ ఇండస్ట్రీకి అవసరం. ఇప్పుడు మీరేదో సినిమా హిట్ అయితే మీకు ఒరిగిపోతుంది, మీరు పెరిగిపోతారు, అది కాదు. బట్ ఆడియన్స్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, మీరు ఎంత ఎంజాయ్ చేశారు సంక్రాంతికి వస్తున్నాం జనాలు. థియేటర్కి వెళ్తే ఒక పీరియడ్, ఒక 3 నెలల పాటు జనాలు అసలు ఆల్ హెల్ బ్రేక్ లూస్ ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. సో మీరు చేసే సేవే అది, ఇంకో రకంగా చెప్పాలంటే. సో అందులో 100% నువ్వు సక్సెస్ అవుతావు సప్తగిరి. అంటే నీకు రివ్యూలు కూడా అద్భుతంగా వస్తాయి చూడు కావాలంటే. ఎందుకంటే ఇట్స్ ఎ ఫార్స్, ఇట్స్ ఏ పెద్ద స్టోరీ. ఈ దేశాన్ని ఎలా రక్షించాలి అన్న దానిలో వాళ్ళు టెక్నికల్ ఫాల్ట్లు మీడియా కూడా ఎంచుతారు. నువ్వు గొప్ప పదాలు తీసా మరి ఇదేంటి అని అడుగుతారు, వాళ్ళదేంటి అని అడుగుతారు. అదేదో పీరియడ్ ఫిలిం తీసి అందులోనేమో ఓబర్ కార్ కనిపించింది ఏంటని రాశాడు ఎవడో. పీరియడ్ ఫిల్మ్ లో ఓబర్ కార్ ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటివి పట్టుకుంటారు. ఇప్పుడు మీ నీదానికి 100% యూ విల్ గెట్ ఆల్ గుడ్ రివ్యూస్, గుడ్ రిపోర్ట్. పెళ్లికాని ప్రసాద్కి ఇంతమంది తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ సినిమా మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి. ఇంక ఇది హిట్ అవడానికి ఏంటి అడ్డు? ఏం లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగానే మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా యాజమాన్యం తరఫున, మా టీం తరఫున నిన్ను ముందుగానే కంగ్రాచులేట్ చేస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. యు ఆర్ డెలివరింగ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది మాత్రం మర్చిపోవద్దు. ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు. మళ్ళీ మనం 21వ తారీఖు సినిమా చూసిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సక్సెస్ మీట్లో కలుద్దాం. సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాగేంద్రన్న, మీరు నిజంగా చాలామంది వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేస్తాను కానీ బట్ మీ నాలెడ్జ్ ఎంటైర్లీ డిఫరెంట్. నాకు తెలుసు ఆ విషయం. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం నా హ్యాపీగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫీల్ ప్రౌడ్ ఐఎమ్. థ్యాంక్ యూ. అది ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా
మళ్ళీ ఒక మంచి సినిమాని ఆడియన్స్కి అందించాలన్న ఒక కృతనిశ్చయంతో తను చాలా దాన్ని ఏమంటారు జలస్తంభన విద్యలాగా ఇన్నాళ్ళు ఉన్నాడు నిశ్శబ్దంలో. ఇప్పుడు విస్ఫోటనం చెందబోతున్నాడు రేపు 21వ తారీఖున. మనందరం కూడా అభినందిద్దాం అండ్ ఆదరిద్దాం, ఈ సినిమాని చూసి ఆనందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.